విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నిగూఢంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడిపోయాయి. పార్టీ పరిశీలకుడుగా వచ్చిన కోరాడ రాజబాబు సమక్షంలోనే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండిబాబ్జీ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యక్రమాల గురించి తమకు సమాచారం లేదని కొంతమంది నాయకులు ఆరోపించగా అగ్రనేతలైన బాబ్జీ, శ్రీనివాసరావులు తప్ప లేదంటూ పరస్పర వాదనకు దిగారు. ఈ వాగ్వాదం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. టీడీపీ శ్రేణుల్లో ఐక్యత కొరవడిన పరిస్థితి ఉందని, దాన్ని అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు సూచించారు. దాంట్లో భాగంగా ఒకసారి రీచెక్ చేసి కమిటీలు కూడా అయినోట్లు కూడా తప్పులుంటే దాన్ని సరిచేసి బాధ్యత ఇప్పుడు ఇచ్చిన పరిచయకులందరికీ మీరు భుజాల మీద పెట్టి నీతి నిజాయితీగా పార్టీ సీనియర్ నాయకుల్ని ఈ కమిటీలో కూడా భాగస్వామ్యం చేశారు. ఎందుకంటే ఇలాగే బాబ్జీ గారు చెప్పారు, కొన్ని నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి. నేను ఎందుకంటే బండారు గారిని డైరెక్ట్గా అడిగేవాడిని. ఆ సమస్యలు దానివల్ల ఇక్కడ మెంబర్షిప్ బాగా జరగలేదు అంటే సమస్యలు ఉన్నప్పుడు క్లియర్ చేసుకునే ఇన్ఛార్జిగా నాయకులుగా మనందరిలో ఉన్నాయి, నాతో సైతంగా. ఆ సమస్యలు క్లియర్గా ఉంటే ఇవన్నీ అప్డేట్గా వచ్చాయి. అది లేక మంచి బాటలో పెందుర్తి నియోజకవర్గం అంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు కానీ చెప్పినట్టు నడిచి నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం. ఎప్పుడు కూడా అటువంటి నియోజకవర్గంలో ప్రాబ్లం లేదు. బాధలు ఉన్నప్పుడు నేను డైరెక్ట్ సత్యనారాయణ గారికి అదే చెప్పేవాడు, తప్పు ఉంటే తప్పే చెప్పేవాడు. ఎందుకంటే ఒక పెద్ద దిక్కుగా ఈవేళ విశాఖపట్నంలో ఒక మేయర్గా వచ్చాను. మేయర్గా ఉంటే కూడా నా బాధ్యత మన కార్యకర్త కానీ నాయకుడు కానీ అలిగితే వాడితో మాట్లాడే బాధ్యత కూడా నాకు ఉంది. ఉంటే కూడా పార్టీకి నేను పనిచేసినట్టు అది నా బాధ్యత. ఎందుకంటే నన్ను శభాష్ మీరు అందరూ అంటే ఇంకో దగ్గర నన్ను అందరూ నమస్కారం పెడతారు. మీరే శభాష్ అనకపోతే ఇంకో దగ్గర నన్ను నమస్కారం పెట్టరు కదా. దాంట్లో నా వాటిని కూడా నేను అలాగే చూస్తాను. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నిగూఢంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడిపోయాయి. పార్టీ పరిశీలకుడుగా వచ్చిన కోరాడ రాజబాబు సమక్షంలోనే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండిబాబ్జీ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. పార్టీ కార్యక్రమాల గురించి తమకు సమాచారం లేదని కొంతమంది నాయకులు ఆరోపించగా అగ్రనేతలైన బాబ్జీ, శ్రీనివాసరావులు తప్ప నీదంటూ పరస్పర వాదనకు దిగారు. ఈ వాగ్వాదం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. టీడీపీ శ్రేణుల్లో ఐక్యత కొరవడిన పరిస్థితి ఉందని, దాన్ని అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు సూచించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలు అయితే ఒకటిగా బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖ టీడీపీకి కట్టే కంచుకోటగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దానిలో ప్రధానంగా ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ఎందుకు నియోజకవర్గంకి టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే 2024 ఎన్నికల్లో ఇక్కడ కూటమి దీనిలో సర్దుబాటులో భాగంగా జనసేన ఎమ్మెల్యేగా కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఉన్నటువంటి గండి బాబ్జీ అయితే ఇక్కడ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి మొన్న 2024లో ఎమ్మెల్యేకు స్థానచలనం జరగడంతో బండారు సత్యనారాయణతో అక్కడికి జరగడం అయితే కనుక ఇక్కడ టీడీపీలో అయితే పలు వర్గాలుగా కూడా విడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైతే టీడీపీలు వర్గాలుగా విడిపోవడంతో పాటు ఒక్కొక్క వర్గంగా కూడా వీళ్ళు చలామణి అవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విశాఖ మేయర్గా ఉన్నటువంటి పీలా శ్రీనివాసరావు సైతం ఇక్కడ పెందుర్తి నియోజకవర్గానికి ప్రాంతానికి చెందడం, పెందుర్తి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో అయితే మాత్రం ఆయన కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం సంబంధించి మొత్తం కార్యకర్తలు అందరితో పాటు కార్యకర్తలకు ఇక్కడ గట్టి మంచి స్థానం కల్పించడంతో పాటు పార్టీని పటిష్టపరిచే వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని చూసుకున్నట్టయితే కనుక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడైనటువంటి బండారు అప్పలనాయుడు సైతం హాజరయ్యారు. అదేవిధంగా పీలా శ్రీనివాసరావు
మేయర్గా ఉన్నారు. దాంతో పాటు గండి బాధ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరందరూ కూడా ఉండి నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలందరికీ కూడా హితబోధ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, లేదంటే కార్యక్రమాలకు అయితే తనని ఎవరు కూడా పిలవట్లేదు అంటూ కూడా మేయర్ అయితే మాత్రం అడ్డుతగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గండి బాధ్య సైతం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు అంటే వార్డు డెవలప్మెంట్ కి సంబంధించి కార్యక్రమాల్లో కూడా కనీసం తనకి సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ కూడా గండి బాధ్య కూడా చెప్పడం చూస్తూ ఉంటే కనుక ఇది కొత్తమని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా కేవలం వీళ్ళు అధికారం దీనికోసమే చూస్తున్నారా, లేదంటే కనుక ఎటువంటి సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది అంతా కూడా చూస్తుంటే కనుక ఒకరి కోసం ఒకరు అంటే పార్టీలో పట్టు సాధించడం కోసమే ఇటువంటి మాటలు వస్తున్నాయి అన్నదైతే మనకి కనిపిస్తుంది. ఇటు బండారు వర్గం కావచ్చు, ఇటు భారతీయ వర్గం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు పేద వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ టీడీపీని బలపరచాల్సిన సమయం ఆసన్నమైన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే కనుక ఇందులో టీడీపీ అయితే వర్గ వివేకం అయితే మాత్రం గట్టిగా పెద్దగా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక 15 రోజుల క్రితం కూడా సేమ్ అందిత్య నియోజకవర్గంలో సుమారు బాధ్య వర్గానికి కాకుండా బండారు వర్గానికి చెందినటువంటి కొంతమంది 200 మంది వరకు కూడా పార్టీని వదిలి పార్టీకి రాజీనామా చేసిన కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పార్టీ పూర్తి స్థాయిలో పార్టీని నమ్మలేకపోతున్నారన్న మా సమాచారం కూడా మనకి కనిపిస్తుంది. అయితే బండారుకు సంబంధించి బండారు వర్గంగా పేరొందిన వాళ్ళందరూ కూడా రైట్ థ్యాంక్ యూ నాయుడు. రైట్ థ్యాంక్ యూ నాయుడు. నిజామాబాద్లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. हमारे यहाँ उच्च उपलब्ध और अब हल्दी का भी जिया और मित्रों, आप सभी को जानकर आश्चर्य होगा, भारत सरकार ने 2030 तक $1 बिलियन के हल्दी के निर्यात का एक्सपोर्ट का लक्ष्य रखा है और अंतर्राष्ट्रीय मंचों पर $1 बिलियन के एक्सपोर्ट के लक्ष्य को अचीव करने की हमने पूरी तैयारी की थी। एक रिकॉर्ड बनेगा तो हल्दी की ज्यादा से ज्यादा कीमत हल्दी के किसानों तक पहुंचे, इसके लिए काम करेगा। इंटरनेशनल मार्केट में हल्दी की खपत को बढ़ाने के लिए प्रचार प्रसार करेगा। संभवित बाजार में भारत की हल्दी के अंदर जो औषधीय गुण है इसका भी प्रचार प्रसार करेगा। उनकी गुणवत्ता और सुरक्षा मानक विश्व स्तर के हो, इस प्रकार का पैकिंग की भी शुरुआत करेंगे। किसानों को हल्दी खेत से कैसे निकालनी जिससे एक्सपोर्ट में कोई बाधा न आए, इसका प्रशिक्षण और कौशल विकास, इसकी ट्रेनिंग देने का भी काम करेंगे और हल्दी के स्वास्थ्य वर्धक गुणों पर हम रिसर्च एंड डेवलपमेंट कर इसको विश्व के लिए प्रस्तावित करने का काम करेंगे। तेलंगाना में निजामाबाद, जगतियाल, निर्मल और कामारेड्डी जिला भारत के टॉप हल्दी उत्पाद करने वाले जिलों में होता है। और मित्रों, 2025 में हल्दी के किसानों को 18 से 19 हजार प्रति क्विंटल रेट मिला है। रेड्डी जी के नेतृत्व में जब एक बोर्ड बढ़े चलेगा, मुझे पूरा विश्वास है कम से कम 3 साल में हम 6 से
60,000 रुपया ज्यादा किसानों को मिल पाए, इस तरह की मार्केटिंग की ट्रेंड करेंगे। 23-24 में भारत में 3 लाख हेक्टेयर में हल्दी हुई है और 10,74,000 10,74,000 टन हल्दी का उत्पाद हुआ है। मोदी जी ने किसान एक्सपोर्ट जो करे इसका फायदा किसान को मिले, इसलिए कोऑपरेटिव एक्सपोर्ट भारत कोऑपरेटिव एक्सपोर्ट लिमिटेड की स्थापना की है और जो ऑर्गेनिक खेती करते हैं, प्राकृतिक खेती करते हैं, इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की है, जिससे आपको ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा उसका फायदा व्यापारी को नहीं मिलेगा, अपने किसान को मिलेगा। और मैं आज यहाँ कह कर जाता हूँ, बहुत कम समय में इसी शहर में निजामाबाद में हल्दी के साथ भारत और भारत को आगे एक शासन डेवलप किया है, वादा पूरा कर सकती पूरी फॉर्मेलिटी पूरी है। सरकार के ऊपर भी है, भारत सरकार बहुत बहुत बधाई देता हूं और अंत में फिर से एक बार निजामाबाद, तेलंगाना और भारत भर के सभी हल्दी के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन। धन्यवाद। धन्यवाद आपका। वो लाइव बंद कर दीजिए దయచేసి। ఇప్పుడు ఇక్కడికే వస్తారు తన, మీరంతా కూర్చోవాలి కుర్చీలలో, బయట మీరు ఉన్నారని చెప్పి గేట్లు బంద్ చేసి ఆడ వేలాది మంది వాలించేస్తలేరు, మీరు ఇడికే లేవడం అనేది ఇది కాదు, దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము। అక్కడున్న ఎవరైతే గేట్ ఉన్నారో వారు బయలుదేరారు, 5 నిమిషాలు ఇక్కడికి ఉంటారు, కాబట్టి దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను। అమిత్ షా గారికి ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలియజేయాలి। దయచేసి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు నియమించనున్నారు। ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ని ఇవాళ విడుదల చేశారు। ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఓటర్ల జాబితాను కూడా ప్రకటించనున్నారు। రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తారు। అదే రోజు 1 గంట నుంచి స్క్రూటీని నిర్వహించి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు। 1 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు। ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు। ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది। ఇక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది। ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు। సాంబశివరావు చెప్పండి।
ఈ మొత్తంగా చూసుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అయితే ప్రస్తుతం అయితే మంచి డిమాండ్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉన్నారు. పురంధేశ్వరి ప్రస్తుతం పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఆమె స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంచుకోవడానికి అయితే బీజేపీ అధిష్టానం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అయితే ప్రయత్నాలు అయితే గట్టిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దీంట్లో కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం జీవీఎల్ నరసింహరావుతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అయితే ప్రస్తుతం అయితే పోటీ పడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీతో పాటు మరికొంతమంది ఈ నాయకులు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు కూడా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి అయితే ప్రస్తుతం పోటీ పడతా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు నాయకులు తీవ్ర స్థాయిలో కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొంతమంది నాయకులు ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అయితే తీవ్ర పోటీ పడతా ఉన్నారు. మరి దాంట్లో ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జీవీఎల్ నరసింహరావుతో పాటు మరి కొంతమంది నేతలు అయితే తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే పురంధేశ్వరి ప్రస్తుతం పురంధేశ్వరి తప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కేంద్రంలో కీలక పాత్ర పోషించే దిశగా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క పదవికి అయితే డిమాండ్ పెరిగింది. మరి బీజేపీ అధిష్టానం మరి ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరికైతే మెజార్టీ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువగా అక్కడ అవకాశం ఉంటుందో వాళ్ళకే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీంట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఆయనకి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు పార్టీని డీల్ చేసినటువంటి అంత అనుభవం ఉంది కాబట్టి మరి ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి వైపు కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎంతో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు వైపు కూడా కొత్త అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇందులో ఎవరికి మొగ్గు చూపుతుంది, ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడుతుందనేది మాత్రం కొంత సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్టు కోసం 4500 ఎకరాల భూసేకరణకు గ్రామస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. తమ భూములను కాపాడుకోవాలని గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. హైవే దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి సమయంలో గ్రామ పెద్దలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్టు కోసం 4500 ఎకరాల భూసేకరణకు గ్రామస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. తమ భూములను కాపాడుకోవాలని గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. హైవే దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి సమయంలో గ్రామ పెద్దలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. వెంకట్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కిందకు వస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇక్కడ విండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఒకటి నెలకొల్పాలని చెప్పి దీనికి సంబంధించి 4500 ఎకరాల భూసేకరణకైతే ప్రభుత్వం పూనుకుంది. కానీ ఈ భూసేకరణకు గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వారు ఒప్పుకోవట్లేదు. సుమారుగా 4500 ఎకరాల భూసేకరణకు సంబంధించి గ్రామస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. తమ భూముల్ని
ఈ ప్రాజెక్టుకి ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికే పలు దఫాలకు కూడా గ్రామ సభలో ఇవి నిర్వహించారు, కానీ స్థానికులు ఎవరు కూడా భూమి ఇచ్చేందుకైతే ముందుకు రావటం లేదు. కానీ అధికారులు మాత్రం ఇక్కడ భూ సర్వేలు నిర్వహించి కొంత భూమిని అయితే ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికులందరూ కూడా హైవే దిగ్బంధం చేస్తామంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే గత అర్ధరాత్రి సమయంలో అయితే ఏదైనా అనుకోని ఘటనలు జరుగుతాయని చెప్పి భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించడం, దీంట్లో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా లీడర్లు నాయకత్వం వహించే వాళ్ళందరినీ కూడా ఇళ్లకే పరిమితం చేయడంతో కొంత అడ్డుకున్న పరిస్థితి ఉన్న ప్రజల్ని. సో ఒకవైపు ప్రజలు తమకి ప్రాజెక్టు వద్దు, ఎందుకంటే ఈ విండో సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ వస్తే తమ ఉనికి కోల్పోతుంది, ఎప్పటి నుంచో కూడా ఈ భూములు పండించుకొని ఇక్కడ బతుకుతా ఉన్నాం, మా బతుకులు కూడా ఇబ్బందులు పాలవుతాయి, ప్రధానంగా తమ ఏదైతే వనరులు ఉన్నాయో ఇటు పశువులు కావచ్చు, భూములు కావచ్చు అన్ని కోల్పోయి ప్రభుత్వం కూడా అనుకున్న డబ్బులు ఇవ్వటం లేదు, దానికి సంబంధించి ఏదైతే కాంపోజిషన్ ఇస్తారో ఆ కాంపోజిషన్ కూడా తమ అనుకున్నట్టు ఇవ్వటం లేదు, కాబట్టి మాకు ఈ ప్రాజెక్టే వద్దని చెప్పి వాళ్ళంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ 4,500 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్నా, లేదంటే స్థానిక ప్రజల మాటలకు విలువిచ్చి, లేదంటే వాళ్ళ ఉద్యమాలకు విలువిచ్చి అక్కడ భూ సేకరణ ఆపేస్తుంది, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఈ ఉద్యమం కూడా అందరూ చేయట్లేదు, ఏదో కొందరు కావాలని చేపిస్తామని చెప్పి ఒకవైపు ప్రభుత్వం నుంచి కొందరు చెప్తున్నమాట. చూడాలి, మొత్తం మీద గ్రామస్తులందరూ స్థానికులు ఈ సోలార్ ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వం 4,500 ఎకరాలు సేకరించి అక్కడ ఒక పెద్ద ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్ స్థాపిస్తే స్థానికంగా ఉద్యోగాలు కూడా వస్తాయి, మీ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. దాన్ని స్థానికులు ఎంత మేరకు అర్థం చేసుకుంటారో చూడాలి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ తప్పుడు కథనాలు వేస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని ఓ ప్రముఖ న్యూస్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక మంది ఖండించారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎల్లో మీడియాను కేసీఆర్ క్షమించినా తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. న్యూస్ ఛానల్ మీద జరిగింది దాడి కాదు, కేవలం నిరసన మాత్రమే. తాము దాడి చేస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో 2-3 మీడియా సంస్థలు ఉన్నాయి, వాటి సంగతి కూడా త్వరలోనే చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఏ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి చేద్దామనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు, వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు, కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉంది. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్ లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి. కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచాగాన్లో వచ్చి ప్రభుత్వంలో 1-2 నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు. మా బాబు చెంచాలు మా చెంచాలు అనుకుని విరవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. నిజమే, కేసీఆర్ కు క్షమాగుణం ఎక్కువ. 25 ఏళ్లుగా కేసీఆర్ నీడలో ఉన్నవాడిగా, కేసీఆర్ ఆలోచనలను క్షణక్షణం అనుక్షణం అమలు చేసిన వాడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ క్షమించినా మేము వదిలిపెట్టాం. తెలంగాణ వాదులుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. నేను అన్ని ఆలోచన చేసి చెప్తా ఉన్నా. సంవత్సరంన్నరగా ఓపిక పట్టినాం. ఏ పోలీసులు ఎవడు ఆపలేడు మిమ్మల్ని. తెలంగాణ పోలీసులు మాపై దాడి జరిగితే ప్రేక్షపాత్రం వహిస్తారు, ప్రేక్షకులాగా చూస్తున్నారు. మేము పిటిషన్లు ఇస్తే వాళ్ళ దగ్గర అక్రమ పిటిషన్లు తీసుకుని మాపై కేసులు పెడుతున్నారు. దీనికి ఏదో భయపడతాం అనుకుంటున్నారు. దానికి భయపడడానికి లేం. చాలా మందిని చూసి వచ్చినాం. ఇక ప్రజా కోర్టుల్లోనే శిక్షలు ఇస్తాం. అది కూడా నేను సాప చెప్పదలుచుకున్నా. ఇక నుంచి ప్రజా కోర్టులే ఉంటాయి తప్పకుండా. పోలీసులు వాస్తవానికి న్యాయస్థానాల వైపు తీసుకుపోకపోతే నేరస్తుల్ని మాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎట్లా శిక్ష చేయాలనో మాకు బాగా తెలుసు.
మీ ఇష్టం వచ్చినట్టు, మా చేతిలో ఒక ఆయుధం ఉంది, మేము వాడతాం. ఎవడికి లేవు ఆయుధాలు, చాలా మంది చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి, వాడతారు, తప్పకుండా వాడతారు సందర్భం వచ్చినప్పుడు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే.